సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈరోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే 3-4 డేస్ నుంచి గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది. ఇలా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? దాంతోపాటు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 9 క్యారెట్స్ అయితే రాబోతుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి సార్, ఎప్పటి వరకు 9 క్యారెట్స్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే బికాస్ ఈ రేట్స్ చూస్తే పెరుగుతూ ఉన్నాయి, అది వస్తే చాలా మందికి కూడా కొనుక్కోవడానికి అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి ఎప్పటి వరకు వస్తుంటుందని సార్? చాలామంది అడిగారు ఈ మాట, ఇవాళ శిరీష గారు కూడా అడిగారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇవ్వాల్సిన నిర్దేశాలు కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి అయిపోయాయి. దాని తర్వాతనే మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుంది, అండ్ వీళ్ళతో పాటే ఇంకొక వేరే కమిటీస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా దే నీడ్ టు కమ్ టు అ కన్క్లూజన్ అనమాట. ఒక కన్క్లూజన్ అంటే ఏంటంటే డిస్కషన్స్ అయిన తర్వాత ఈ 9 క్యారెట్స్ని సేమ్ 22 క్యారెట్స్లానే లేదంటే 18 క్యారెట్స్లా బంగారానికి ఇచ్చిన గుర్తింపులానే అదే 6 డిజిట్స్ ఆర్ 7 డిజిట్స్ నెంబర్స్ లాగానే ఇచ్చుకుంటూ వెళ్దామా, లేదంటే ఒక బార్ కోడింగ్ అనేది లేదంటే ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారా అంటే ఇవాళ ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలా. సో గవర్నమెంట్ నిర్దేశాలు ఇచ్చిన తర్వాత ఇక పని ఏంటంటే ఆ కమిటీ ఏం చేస్తుందంటే దే విల్ సిట్ అండ్ డూ సమ్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయిందంటే మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు, తిరిగి చూడాల్సిన పరిస్థితి కూడా రాకుండా చేయాల్సింది వీళ్ళ బాధ్యతే. సో కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. అసలు గోల్డ్ గురించి 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ హాల్మార్క్ రానికే ఎన్నో కొన్ని దశాబ్దాలు పట్టింది. సో ఇప్పుడు అంత టైం పట్టకపోవచ్చు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్. కొంచెం పేషెన్స్ ఉండాలి. టెక్నాలజీ ఫాస్ట్గా వచ్చేసింది, పనులన్నీ ఫాస్ట్గానే అవుతున్నాయి. కానీ గోల్డ్ విషయం కదా, మీరు ఒకవేళ చీట్ అవ్వద్దు, ఫ్రాడ్ చేయబడద్దు అనుకుంటే కొంచెం సేపు ఆగాలి. ఇట్ మే టేక్ కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ మంత్స్ ఆల్సో. సో తప్పకుండా 9 క్యారెట్స్ అనేది ఇంప్లిమెంటేషన్ మాత్రం ఉంటుంది, బట్ ఆ టైం త్వరగానే రాబోతుంది. ఈవెన్ నేను కూడా జాగ్రత్తగా అలాంటి విషయాల గురించి నేను చదువుతున్నాను, వెయిట్ చేస్తున్నాను, కాసంతా ఈమెయిల్ కరెస్పాండెన్స్ చేస్తున్నాము, బట్ ఇప్పటిదాకా పూర్తి డీటెయిల్స్ రాలా. త్వరపడకండి, అనవసరంగా కంగారు పెడితే మాత్రం పనులు సరిగ్గా అవ్వవు. సో వెయిట్ అండ్ వాచ్, యుల్ గెట్ ది 9 క్యారెట్ యుఐడి ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది త్వరగానే రాబోతుంది. ఎప్పుడు అన్నది డెడ్ లైన్ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఓకేనా? నా ఇప్పుడు గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే గోల్డ్ అనేది 70,000 71,000 పైనే ట్రేడ్ అయ్యేసేసి మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్లో క్రియేట్ చేసిన హై తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త హై అనేది నిన్నటి వరకు క్రియేట్ చేయడం జరిగింది. అది 73,753. ఇక్కడి నుంచి నిన్న మీరు ఒకవేళ గుర్తు చేసుకుంటే నిన్నటి వీడియోలో నేను చెప్పాను, రైజ్ అయిన తర్వాత మనం ట్రెండ్ లైన్లో చూసాం శిరీష, దట్ ఒక రెడ్ బార్ అనేది కింది వైపు వచ్చేస్తుంది, అంటే ట్రెండ్ లైన్ని తెగ్గొట్టింది. సో ఇక్కడ నుంచి మనకు కింద ఒక చిన్న కరెక్షన్ ఉండబోయే అవకాశం ఉందన్న విషయం మనం నిన్న మాట్లాడుకున్నాం. సో దాని స్టేటస్ కూడా నేను ఇస్తాను, ప్లస్ ఇవాళ గోల్డ్ స్పాట్ మార్కెట్ ప్రైసెస్ ఏమున్నాయో చూసుకుందాం. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష నిన్న 7,505 ఉండింది, ఇవాళ 7,489. అంటే దాదాపు మీకు ఒక 16 రూపాయలు పెరిగినట్టుగానే పెరిగింది నిన్న, ఇవాళ అదే 15-16 రూపాయలు పడిపోవడం కూడా జరిగింది. 22 క్యారెట్ గోల్డ్లో 6,880 ఉన్న ప్రైస్ నిన్న, ఈరోజు చూసుకుంటే 6,865 అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ 15 రూపీస్ ఫాల్ అగైన్. సో ఈ 10-15 రూపాయలు అనేది ఒక నామినల్ కైండ్ ఆఫ్ మీరు ఒక ఫ్లాట్ లైనర్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 100లో జరగాల్సిన ఫ్యూచర్ మూవ్మెంట్లో స్పాట్ మార్కెట్లో మాత్రం జరగట్లా. అది దీనికి కారణం ఏంటో నిన్ననే నేను చెప్పాను. ఎందుకంటే మీరు చూసుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో మనం చూస్తున్న గోల్డ్ యాక్చువల్గా 73,000 ఉంది, ఇక్కడ మాత్రం మీకు ఆల్రెడీ 75,000 వరకు ఉంది. సో కాబట్టి స్పాట్ మార్కెట్ గోల్డ్ ఎప్పుడు ప్యూర్ గోల్డ్ కొంటారు కాబట్టి మీకు ప్రైసింగ్ అనేది కొంచెం ప్రీమియంలోనే పలుకుతుందండి. సో ఆ ప్రీమియంలోనే ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది కాబట్టి అక్కడ పెరిగిన ఒక 2,000 రూపాయల పెరుగుదల ఇక్కడ కనపడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అంత రైజ్ ఉంది కాబట్టి స్పాట్ మార్కెట్లో ఇప్పుడు 75,000 ఉన్న గోల్డ్ ఎవరన్నా మీకు 78,000కి అమ్ముతామంటే మీరు కొంటారా? కొందరు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే దానికి దీనికి కొంచెం అనేది డిఫరెన్స్ ఉండదు, అంటే ఫ్యూచర్స్ మార్కెట్కి స్పాట్ మార్కెట్కి. సో అదే డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్కౌంట్ అయిపోయింది, అంటే ఆల్రెడీ ఆ ప్రైస్ని ఇక్కడ అచీవ్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో 75,000 రానే లేదు, అప్పుడే మీరు ఇక్కడ 75 చూస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటి 52 వీక్ హై లైఫ్ టైం హై గోల్డ్ది 75,500 ఉందండి.
అక్కడ దాకా ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఇది మీకు 78,000 అయిపోతుంది. అంటే గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు లేదంటే ఆభరణాలు కొనాలి అనుకుంటే మాత్రం కొనేయండి. గోల్డ్ ఇవాళ కాసంత కిందికి వచ్చే అవకాశం ఉంది, అది ఇప్పుడు మీకు ఇప్పుడే చూపిస్తా, దెన్ యూ కెన్ డిసైడ్. ఎందుకంటే మనం ఇంకో విషయం చెప్తాం శిరీష, అందరికి కూడా ఈ విషయం తెలుసు, ఎవ్రీడే 5 to 9 ఈవినింగ్లో చూసుకోండి. మేజర్ యాక్షన్ ఆ టైంలోనే మొదలవుతుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా మార్నింగ్ 10 o'clockకి మీకు ఫ్యూచర్స్ మార్కెట్, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ఓపెన్ అయినా లండన్ బులియన్ మార్కెట్ మాత్రం మీకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రం 4:30 తర్వాతే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అక్కడ ట్రేడ్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఇండియాలో కూడా హ్యూజ్ రైజ్ ఆర్ హ్యూజ్ ఫాల్ అనేది వస్తుంది. ఆ విషయం మాత్రం క్లోజ్గా వాచ్ చేయండి ప్రతి రోజున. ఎందుకంటే మీకు ఒకవేళ కొనుక్కోవాల్సిన అవసరం ఉన్నా లేకున్నా ఇది చాలా విఐపి కమాడిటీ. అంటే ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం కదా. అందరు పేపర్ ద్వారా, రేడియో న్యూస్, యూట్యూబ్లో న్యూస్ చూస్తూనే ఉంటాం. అలాగే గోల్డ్ కూడా ఒక విఐపినే. క్లోజ్గా వాచ్ చేయమని చెప్తాను. మీరు కొనాల్సిన అవసరం లేదనుకున్నా కానీ. ఎందుకంటే గోల్డ్ మూవ్మెంట్ విల్ డిసైడ్. ఒకవేళ బాగా పడిపోయిందంటే మార్కెట్లో లోన్స్ అన్నీ కూడా చీప్గా అవైలబుల్ ఉండబోతున్నాయి, స్టాక్ మార్కెట్స్ ఇంకా బులిష్ ఉండబోతున్నాయి అన్నదానికి అర్థం. ఒకవేళ గోల్డ్ బాగా పడకుండా, ఒక 10,000 రూపాయలు పడకుండా 10,000 రూపాయలు పెరిగిపోయింది అనుకోండి, దానికి అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. కేజీ తీసుకోవాల్సిన ప్రతి వెజిటేబుల్ 20-40 రూపాయలు తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మీకు 100-200 అయ్యే రోజులు దగ్గర పడ్డాయి అన్నది దాని అర్థం అనమాట. అంటే మీరు గోల్డ్ మూమెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్లో హెవీ రైజ్, హెవీ ఫాల్ వచ్చిందంటే అర్థం చేసుకోండి ఏం జరగబోతున్నాయి. ఈ విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోమని చెప్తాను శిరీష. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. నిన్న మీ అందరికీ నేను చూపించాను. ఫస్ట్ ట్రెండ్ లైను ఇక్కడ ప్లేస్ చేశారు. రెండో ట్రెండ్ లైన్ మీ అందరు నాలెడ్జ్ కోసం అని చెప్పేసేసి సెకండ్ ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేశారు. సో చూసుకుంటే శిరీష మనకి ట్రెండ్ లైన్ నిన్ననే తెగడం జరిగింది. సో నిన్న మీకు చూపించాను 73,753 నుంచి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో గోల్డ్ విల్ ఫాల్ అని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. మనం నిన్న ప్రెడిక్ట్ చేశాము. అలాగే ఇవాళ గోల్డ్ కూడా కిందికి వచ్చింది. ఇవాళ మనకి చూసుకుంటే 73,385 అంటే ఫాల్ అనేది జస్ట్ ఒక 200 రూపీస్ వరకే జరిగింది. ఎందుకంటే మార్కెట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈవినింగ్ 5 o'clock తర్వాత మీకు ఒక మంచి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ, లైక్ 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో మీకు కనీసం మూమెంట్ ఉంచే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మీ హోంవర్క్ని మీరు మళ్ళొకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది రికమెండేషన్ కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. ఓకేనా శిరీష? సార్, మరి ఎవరికైనా కూడా ఇలా ఇన్ డీటెయిల్డ్గా చార్ట్ గురించి అనాలిసిస్ చేయాలి, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకున్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, లేదు ఒక మంచి హై రిటర్న్స్ వచ్చే ప్లాట్ఫామ్ని మనం ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? గ్రేట్ క్వశ్చన్. మీ అందరికీ ఎలాంటి సందేహాలున్నా పెట్టుబడి విషయంలో, అప్పుల విషయంలో కానివ్వండి, ఆర్ ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్ కోసము పెట్టుబడి పెట్టాలి, రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి ప్లానింగ్, అలాంటి కైండ్ ఆఫ్ ఐడియాస్ నేచర్ లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్రతకాల్సి వస్తుంది. ప్రతిదానికి ఒక 10 రూపాయలు చేతిలో వచ్చిన తర్వాత ఆ 10 రూపాయలని రూపాయి ఖర్చు పెట్టాలా వద్దా అనే పరిస్థితికి వచ్చేసారనమాట. ఎందుకంటే ప్లానింగ్ లేనందువల్ల. సో ఇలాంటి కష్టాలు మనకు తప్పాలి, ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఒక మంచి వెల్త్ జనరేషన్, వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనేది ఈ క్లాస్లో మీరు మాస్టర్ క్లాస్లో తీసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ వల్ల మీకు 100% సపోర్ట్ ఉంటుంది. క్లారిటీతో ముందుకెళ్ళమని చెప్తాను. త్వరపడకండి, మీరు బాగా ఆలోచించుకొని కాల్ చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్కి ఆప్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు గైడ్ చేసి ఆ దారిలో వెళ్ళే ఆ బాధ్యత మొత్తం నేను తీసుకొని మిమ్మల్ని ఆ సపోర్ట్ ఇస్తాను శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.